హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా వీడియో నెంబర్ 112. ముందుగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి, అంటే నా సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. సో సార్ వీడియోస్ రెగ్యులర్ రావట్లేదు అనే క్వశ్చన్ మీకు వస్తుంది కదా. సో థింగ్ ఏంటంటే కొంచెం వినాయక నిమజ్జనాలు, డీజే ఇష్యూస్ అని, వైర్స్ కట్టింగ్ అని, లేదంటే వైఫై వైర్స్ ఇష్యూస్ అని, ఇలా చాలా ఇష్యూస్ మనకి ఇక్కడ జరుగుతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో రెగ్యులర్గా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ మాకు ఉంది, కానీ ఈ ఇష్యూస్ వల్ల మేము ముందుకు తీసుకురాలేకపోతున్నాం. వన్స్ ఈ ఇష్యూ సార్ట్అవుట్ అయినాక కంప్లీట్గా ఏ ఒక్క రోజు కూడా మీకు గ్యాప్ లేకుండా అయితే లైవ్స్ కానీ లేదా రికార్డ్ సెషన్స్ కానీ మేము ముందుకు తీసుకొస్తాం. అండ్ మన వీక్లీ సెషన్స్ కానీ మంత్లీ సెషన్స్ కానీ ఇవన్నీ మళ్ళీ మీ ముందుకు వస్తాయి. ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా. మ్యాక్స్ ఇంకొక 3 or 4 days వరకు ఇలా జరగవచ్చు. సో సార్ ఓ డేటా నిన్నటిదని మొన్నటిదని ఇలా ఏమనుకోకండి, మనం అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాం. అక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ సపోర్ట్ ఇప్పుడు ఎలా ఇస్తున్నారో ఇలాగే మాకు కావాలి. అండ్ మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇక మనం మ్యాటర్కి వెళ్దాం. ఎస్, అవర్ ఫస్ట్ టాపిక్. సో చూడండి, జపాన్ పర్యటన. నరేంద్ర మోదీ గారు వెరీ రీసెంట్గా, అంటే October 20th 30th అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళాక ఒక 2 days అయ్యాక దీని అవుట్కమ్స్ మొత్తం మళ్ళీ మనకి బయటకు వచ్చాయి. అవుట్కమ్స్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, ఇది నరేంద్ర మోదీ గారికి 8వ పర్యటన. ఎన్నో పర్యటన? ఇది జపాన్కి వెళ్ళడం 8వ పర్యటన. కానీ మన భారతదేశాన్ని చూస్తే ఇది 15వ శిఖరాగ్ర సదస్సుగా మనం తీసుకోవచ్చు. ఎందుకు? అక్కడ చూస్తే ఆ దేశపు ప్రెసిడెంట్ కనబడుతున్నారు. తన పేరు ఏంటంటే ఇషిబా. ఏం పేరు? తన పేరు ఇషిబా. సో ఇషిబాని కలిసి ఎప్పటి నుంచి చూడండి, జపాన్కి మన దేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వెరీ రీసెంట్గా మనం ఒకటి చూడొచ్చు, ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్స్ రాబోతున్నాయి. ఇండియాలో అదే ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. అది కూడా ఎవరి సహకారంతో? ఈ జపాన్ వాళ్ళ సహకారంతోనే. సో ఇక్కడ మోదీ గారు అడిగారు, దాన్ని ఎట్టి పరిస్థితులు సరే 2030 కల్లా మీరు సెటిల్ చేయండి అని ఇక్కడ మోదీ గారు మాట్లాడడం జరిగింది. ఇదొక ఇష్యూ. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకున్నారు వీళ్ళు. దాదాపుగా 13 కీలక ఒప్పందాల అగ్రిమెంట్ కూడా ఇక్కడ మనం జరగడాన్ని మనం చూడొచ్చు, ఓకేనా. సో చూస్తే అది డిజిటల్ పరంగా కానీ, పీపుల్ సెంట్రిక్గా కానీ, ఎకానమీ పరంగా కానీ, డిఫెన్స్ పరంగా కానీ, స్ట్రాటజికల్గా చాలా పాయింట్స్ మాట్లాడుకున్నారు. దీని అంతటిని ఒక స్ట్రక్చరల్ వేగా మేము ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇక్కడ చూడండి, వచ్చే 10 yearsకి వీళ్ళు ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నారు. మరి ఆ బ్లూ ప్రింట్ ఏంటంటే ఎకానమీ సెక్యూరిటీ, గ్రీన్ గ్రోత్, టెక్నాలజికల్ ఇన్నోవేషన్, హెల్త్, మొబిలిటీ, పీపుల్ టు పీపుల్ టైస్, స్టేట్ ప్రిఫెక్చర్ కొలాబరేషన్, ఇవన్నీ రంగాలలో కూడా మేము ముందంజ ఉంటాం, మేము సాధిస్తాం అనే విషయాలన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇదే కాన్సెప్ట్లో ఇక్కడ ఒక బొమ్మ చూడండి. సో దీన్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఎస్, నాకైతే ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే తమిళ స్టార్ సూర్య యాక్ట్ చేసిన ఒక మూవీ ఉంటుంది, 7th సెన్స్ అని. అందులో బోధిధర్మ క్యారెక్టర్ ఉంటుంది. కాంచి నుంచి చైనీస్కి వెళ్తాడు, చైనా నుంచి మళ్ళీ జపాన్కి వెళ్తాడు, జిన్ బుద్ధిజాన్ని ట్రై చేస్తాడు. అంటే మెడిటేషన్ చేస్తారు, మార్షల్ ఆర్ట్ చేస్తారు, లైక్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు అప్లై చేస్తారు పీపుల్స్ మీద. సో ఇలా బోధిధర్మ ఆ మూల చూస్తే ఒక చిన్న పాపని తన ఒళ్ళో పెట్టుకొని, అదేదో మనకి మసూచిలా ఒక సంథింగ్ ఒక డిసీజ్ వస్తుంది ఒళ్ళని బొబ్బల్లాగా. సో దాన్ని కూడా తను నయం చేయడం జరుగుతుంది. అదే క్యారెక్టర్. ఆయన ఇక్కడ ఏమని పిలుస్తామంటే మనం దరుమా. ఏమని పిలుస్తాం? మనం దరుమా అని పిలుస్తాం. ఈ బొమ్మ పేరు కూడా దరుమా. ఈ దరుమాని వాళ్ళు లక్ కానీ, అమికేబుల్ అంటే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి కానీ, సో దీన్ని వాళ్ళంతా ఒక అదృష్టంగా భావిస్తున్నట్లుగా. ఈ బొమ్మని ఒక వ్యక్తికి ఇస్తున్నారంటే వాళ్ళు తమకి ఎంతో చాలా దగ్గర ఆప్తుడైతే వీళ్ళు ఇలా ఇవ్వరు అన్నట్లుగా. మరి వీళ్ళిద్దరు ఎవరు అనుకోకండి, ఆ దేశంలో ఉన్న పంతుళ్ళు, ఓకేనా. ఆ దేశంలో ఉన్న పంతుళ్ళు, ఓకేనా. సో ఇది మనకి ఏ ప్రావిన్స్ లో అంటే మనకి ఇది వచ్చేసి గున్మాక్ ప్రావిన్స్ లో, ఓకేనా. ఎస్, ఇది మనకి గున్మాక్ ప్రావిన్స్ లో ఈ టెంపుల్ మనకి ఉండడం మనం చూడొచ్చు. సో చూస్తే గున్మా ప్రిఫెక్చర్. మళ్ళీ ఇక్కడ ప్రిఫెక్చర్ అంటే మీరు ఏమనుకోకండి, ప్రావిన్స్ అని, స్టేట్స్ అని రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ ప్రిఫిక్స్ అంటే అది గున్మా రాష్ట్రంలో తకాసకి ఏరియాలో దారుమాజీ టెంపుల్లో 2 పంతుళ్ళు. ఆ పంతులు ఒక ఆవిడ పేరు షోరింజా, ఇంకో ఆయన పేరు రేవ్ సీష్. సో చూడండి, షోరింజా రేవ్ సీష్, వీళ్ళిద్దరు కూడా ఇలా మోదీ గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బౌద్ధధర్మకు సంబంధించిన స్క్రిప్ట్ ఉంది. ఈ బౌద్ధధర్మ తీసుకొచ్చిన బుద్ధిజాన్ని మనం ఏమంటున్నాం? జిన్ బుద్ధిజం, ఓకేనా. ఎస్, జిన్ బుద్ధిజం. ఇక ఇంతకంటే ఎక్కువ లోతులకు వెళ్ళకండి. ఇలా జపాన్ పర్యటన సక్సెస్ అయిందని మనం మాట్లాడుతున్నాం, ఓకేనా. ఎస్, నెక్స్ట్. సో పేపర్ ఆర్టికలే కదా అని చాలా సింపుల్గా తీసిపడేయకండి. ఇందులోంచి ఏ విధంగా సరే క్వశ్చన్ రావచ్చు. సో మనం వెరీ రీసెంట్గా చూస్తే మనకి క్వాడ్ సమ్మిట్ ఉంటుంది. సో చూడండి, క్వాడ్
ఇందులో ఉండే దేశాలు ఏంటి అంటే వన్ ఇస్ అమెరికా, జపాన్, తర్వాత ఆస్ట్రేలియా, ఇండియా. ఈ 4 దేశాలని క్వాడ్ సమ్మిట్ అంటాం. ఎందుకు ఏర్పడిస్తారంటే చైనాని కౌంటర్ అటాక్ చేయడానికి. మరి వెరీ రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా టారిఫ్స్ పెంచిండు, అవునా కదా? మరి ఈ కాంటెక్స్ట్ లో ఇండియా తన ఇంట్రెస్ట్ ని ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, పేరేంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వైపు తన దృష్టిని మలచింది. మరి షాంఘై అంటే ఏంటి? షాంఘై ఒక పెద్ద ప్రావిన్స్ చైనాలో. మరి ఎందుకు ఏర్పడిందంటే 1996లో యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోషలిస్ట్ రష్యా అనేది ముక్కలుగా విడిపోయింది. 28 దేశాల వరకు విడిపోయింది. మరి అలా విడిపోయినప్పుడు ఆ దేశ ఎకానమీ కానీ, డిఫెన్స్ కానీ, లేదంటే అగ్రికల్చర్ కానీ, ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే ఇరు దేశాల సపోర్ట్ ఉండాలి. అంతెందుకండి, మన గురించే మాట్లాడుకుందాం. మనం సెపరేట్గా సెటిల్ అయినాక మనం అంటే ఒక ఇల్లు కట్టుకుందాం. సో ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఎట్లుండాలి, ఇంట్లో ఏ సామాన్ వాడాలి, ఇవన్నీ విషయాలు మనకి తెలుసా? సో పక్కింట్లో, ఎదురింట్లో, వాళ్ళ ఇంట్లో అడిగి తెలుసుకుంటాం. ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, లేదా ఇన్సూరెన్స్ ఎట్లా స్టార్ట్ చేయాలి, లేదా మనీ సేవింగ్స్ ఎట్లా చేయాలి, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుంటాం కదా. అలానే ఇవి దేశాలు కూడా వర్తిస్తాయి. ఒక దేశం తమ మధ్య సంబంధాన్ని అలా పెంపొందించుకుంటాయి. ఎకానమీలో మనం ఎలా ఎదగాలి, టెక్నాలజీలో ఎలా ఉండాలి, నాలెడ్జ్ షేరింగ్ ఎలా చేసుకోవాలి, అలా ఏర్పడిందే ఈ షాంఘై కోఆపరేషన్. అప్పుడు ఇది షాంఘై 5 గా ఏర్పడింది. సో జస్ట్ షాంఘై 5 గా ఏర్పడింది. ఇందులో ఓన్లీ 5 దేశాలు ఉండేవి. 5 ఏంటంటే చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఇవి మాత్రమే ఉన్నాయి. అయితే 2001లో ఉజ్బెకిస్తాన్ జాయినింగ్ తో ఇది షాంఘై కోఆపరేషన్ గా మన కళ్ళ ముందుకు వచ్చింది. అయితే మరి ఇండియా, పాకిస్తాన్లు ఎప్పుడు జాయిన్ అయిన సార్ దీంట్లో అంటే 2017లో. దీని వెనక కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. అయితే ఏంటంటే 2005లో కజకిస్తాన్ క్యాపిటల్ అయిన ఆస్తానాలో ఈ షాంఘై కోఆపరేషన్ సంబంధించిన ఈవెంట్ జరిగితే అక్కడికి అబ్జర్వర్ స్టేట్ గా మన ఇండియా అటెండ్ అయింది. మరి తర్వాత చూసుకుంటే 2014లో మన భారతదేశం దీనికి అప్లికేషన్ పెట్టుకుంది, సార్ నేను కూడా మీలో జాయిన్ అవుతా అని. అయితే ఇలా పెట్టుకుంటే 2017లో మన భారత్కి దీంట్లో జాయినింగ్ ని ఖరారు చేసేసారు, అంటే ఇచ్చేసారు. సో ఇదే ఇయర్ లో పాకిస్తాన్ కూడా మనకి ఇందులో జాయిన్ అయింది. అయితే ఇందులో మొత్తంగా మనకి 8 దేశాలు కనబడతాయి. మరి 8 దేశాలు గుర్తుపెట్టుకోవడానికి నేను మీ ముందుకు ఒక చిన్న కోడ్ తీసుకొచ్చా. మీ అందరికీ ఐకేపీ సెంటర్స్ తెలిసే ఉంటాయి. ఇందిరా క్రాంతి పథం అంటాం. ఎవరైతే రైతు కుటుంబాలు ఉంటాయో వాళ్ళు వడ్లు ఆరబోయడానికి ఆ ప్లేస్ కి తీసుకెళ్తారు, ఐకేపీ సెంటర్. నా కోడ్ ఏంటంటే ఐకేపీ ట్రక్. మరి ఐకేపీ ట్రక్ అంటే ఏంటి సార్ అంటే ఐకేపీకి ట్రక్ వచ్చి ఆ లోడ్స్ తీసుకెళ్తుంది కదా. సో చూసుకుంటే ఇండియా, కజకిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, 8 దేశాలు అయిపోయా. ఇంకొక 2 దేశాలు అడిషనల్ గా యాడ్ అయ్యాయి. అవి ఏంటి అంటే వన్ ఇస్ బెలారస్, అనదర్ వన్ ఇస్ ఇరాన్. ఈ 2 దేశాలు ఎప్పుడు యాడ్ అయ్యారంటే 2023, 2024లో ఇవి యాడ్ అయినట్లు మనం చూడొచ్చు. ఇలా సింపుల్ గా నేర్చేసుకుందాం మనం. సో ఎక్కువ స్ట్రెస్ అస్సలు వద్దు. రేపు పొద్దున ఎస్సీఓ అనగానే మీకు గుర్తురావాల్సింది ఐకేపీ ట్రక్ అని గుర్తురావాలి. సింపుల్ గా. అయితే ఇక్కడ మనం ఇంకొక చిన్న ఇష్యూ చూడాలి. ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ 2 మెంబర్షిప్ గా ఉన్న ఆర్గనైజేషన్స్ ఎన్ని? నా క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? ఎన్ని ఆర్గనైజేషన్స్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ 2 కూడా సభ్య దేశాలుగా ఉన్నాయి? చూస్తే 2 సభ్య దేశాల్లో ఉన్నాయి. అది వచ్చేసి ఒకటి ఏంటి అంటే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ లో, ఇంకొకటి సార్క్ లో, ఓకేనా, సౌత్ ఏషియా రీజనల్ కోఆపరేషన్ లో కూడా మనకి ఈ 2 కంట్రీస్ అనేది సభ్య దేశాల్లో కనబడతాయి. ఇది దీనికి సంబంధించిన థీమ్. మరి అయితే వెరీ రీసెంట్ గా ఇక్కడ మనకి ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. ఎన్నో సమ్మిట్ జరిగింది? 25వ సమ్మిట్ జరిగింది. ఈ 25వ సమ్మిట్ కి మన మోదీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ జిన్పింగ్ రిసీవ్స్ మోదీ అని మన ఇక్కడ ఇలా ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మనం చూసాం కదా. ఇవే ఆ దేశాలు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్న దేశాలు. అండ్ దీంతో పాటు బెలారస్ అండ్ ఇరాన్ కూడా దీంట్లో మనకి జాయిన్ అయ్యాయి. సో ఇలా 25వ సమ్మిట్ కి మోదీ గారు దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మొత్తం స్టోరీ. ఇందులో అబ్జర్వ్ స్టేట్స్ గా ఇప్పుడు మనకి బెలారస్ ఖరారు అయిపోయింది, ఇరాన్ ఇప్పుడు ఇది పూర్తి సభ్యత్వం వైపు, ఇవి 2 కూడా పూర్తిగా సభ్యత్వం వైపు వెళ్ళిపోయినాయి. సో ఇలా ఈ దేశాలు మనకి కనబడుతున్నాయి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మరి ఈ తీసుకొచ్చిన ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయంటే ఇది తీసుకొస్తుందండి. మనకి ఎలా అంటే ఇలా ఎవరైతే టెర్రరిజాన్ని తీసుకొస్తారో వాళ్ళని కంప్లీట్ గా అంతమొందించాలి. రెండవది
ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ అనే ఒక ప్రతిపాదన కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఆ బ్యాంక్ కూడా మనకి రన్ అవుతుంది. ఇంధన భద్రత కానీ, రవాణా కారిడార్లు కానీ, అగ్రికల్చర్, డిజిటల్ ఎకానమీ అండ్ కల్చరల్ ఇవన్నిటిలో కూడా ఒక స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి. అండ్ ఎక్సర్సైజ్ ఫర్ పీస్ మనం చూస్తాం కదా, చాలా ఎక్సర్సైజ్ వెరీ రీసెంట్ గా సింబెక్స్ అని, స్లినెక్స్ అని, ఇలా చాలా ఎక్సర్సైజ్, అలాంటి జాయింట్ ఎక్సర్సైజ్ కూడా మనం కండక్ట్ చేయాలని ఇక్కడ జరుగుతుంది. ఓకేనా. మరి ఇంకొన్ని ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే, సో ఇది చైనాలో ఎక్కడ జరిగింది, టియాంజిన్ అనే ప్రావిన్స్ ఈ రోజు జరిగింది 25th సమ్మిట్. ఇది చైనాలో జరగడం 5వ సారి, అంటే 5th టైం చైనా హోస్ట్ కంట్రీగా ఇక్కడ బిహేవ్ చేసింది. మరి థీమ్ ఏంటి అంటే అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్, ఎస్సీఓ ఆన్ ద మూవ్, ఎస్సీఓ ఆన్ ద మూవ్, అప్హోల్డింగ్ ద షాంఘై స్పిరిట్. మనం ఈ స్పిరిట్ ని ఇలాగే కొనసాగించాలి, మన దేశాల ముందుకెళ్ళాలని ఇక్కడ ఈ థీమ్ చెప్పడం జరుగుతుంది. సో 25 years వరకు ఎస్సీఓ సాధించిన విజయాల గురించి మాట్లాడుకున్నారు. ప్రాంతీయ భద్రత, ట్రేడింగ్, ఫ్యూయల్స్, ఇవన్నీ విషయాలను ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మరి భారత్ చైనా వచ్చింది. ఇక భారత్ చైనా గురించి చూసుకుంటే మనకున్న మేజర్ ఇష్యూ ఏంటి, ఈ 1962లో ఇండో చైనా యుద్ధం జరిగింది. ఇక్కడనే కదా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకేనా, మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే ఒక థింగ్ కింద అక్సాయ్ చిన్ని చైనా అనేది ఆక్రమించడం జరిగింది. అక్సాయ్ చిన్ని మరి చైనా ఆక్రమించడం జరిగింది వెరీ రీసెంట్ గా. గాల్వన్ లోయ ఇష్యూస్ ప్రకారంగా మన సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు మరణం కూడా మనం చూసాం. ఎటు చూసినా కూడా చైనాతో మనకి ఎప్పుడు లైక్ యుద్ధ వాతావరణం కనబడుతుంది. కానీ వెరీ రీసెంట్ గా ఈ సంబంధాలు కొంచెం మైత్రిపరంగా అంటే స్నేహ సంబంధాలుగా ముందుకెళ్తున్నాయి. అవునా కాదా? వెళ్తున్నాయి. మరి ఇదే కాంటెక్స్ట్ లో మనం అబ్జర్వ్ చేస్తే వెరీ రీసెంట్ గా మనకి హిమాచల్ ప్రదేశ్ లో షిప్కిలా పాస్ దగ్గర నుంచి మా యొక్క ట్రేడింగ్ ని మీరు యాక్సెప్ట్ చేయండి అని ఆ దేశ విదేశాంగ మంత్రి వచ్చి మన దేశంతో మాట్లాడడం కూడా జరిగింది. మరి చైనాతో మనకి చెడుతో చూసుకుంటే ఫేమస్ అకార్డ్ ఒకటి ఉంది, పంచశీల అగ్రిమెంట్. సో పంచశీల అగ్రిమెంట్ అనేది ఒకటి మనకు కనబడుతుంది. ఈ పంచశీల అగ్రిమెంట్ అప్రాక్సిమేట్లీ మనకి ఇయర్ ఎప్పుడంటే 1954లో జరిగిందండి. ఓకేనా, ఇది 1954లో పంచశీల ఒప్పందం జరిగింది. మరి పంచశీల ఒప్పందం బుద్ధిజానికి సంబంధించిన ఒక 5 పాయింట్స్ ని తీసుకొని ఇరు దేశాల మైత్రి ఉండాలని అప్పట్లో మాట్లాడుకున్నారు. చూస్తే అది మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ సావరినిటీ, అంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. మ్యూచువల్ నాన్ అగ్రెషన్, ఒకరొకరు యుద్ధాలు చేసుకోవద్దని. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్, ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ కావద్దని. ఈక్వాలిటీ అండ్ మ్యూచువల్ బెనిఫిట్స్, ఇద్దరికి సమానంగా లైక్ బెనిఫిట్స్ రావాలని. పీస్ఫుల్ అండ్ కో ఎగ్జిస్టెన్స్, ఇలా శాంతిపరంగా ముందుకెళ్లాలని ఇలా చరిత్రలో ఒక ఫేమస్ అకార్డు వాళ్ళకి జరిగింది. కానీ ఈ అకార్డు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మనకి 1962లోనే మళ్ళీ యుద్ధం కూడా రావడం మనం చూడొచ్చు. ఓకేనా. ఎస్, ఇలా చైనాతో మన సంబంధాలు కనబడతాయి. నెక్స్ట్, స్టేట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ వచ్చింది. సో పేర్లోనే ఉంది, ప్రతి స్టేట్స్ ఎనర్జీని ఎంత ఎఫిషియెంట్ గా వాడాయి అని చెప్పేది ఈ రిపోర్ట్. ఒకసారి చూస్తే 7 కీలక రంగాల పనితీరును ట్రాక్ చేస్తూ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర రాష్ట్రాలు ఇంధన సామర్థ్య సూచీలో 2024కి సంబంధించిన ఈ సూచీలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే మహారాష్ట్ర కానీ, ఏపీ కానీ, అస్సాం కానీ, త్రిపుర కానీ ఇవి టాప్ ప్లేస్ లో స్టేట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండెక్స్ లో మనకి ముందున్నట్లుగా ఈ డేటా చెబుతుంది. ఓకేనా. మరి ఈ డేటా ఏంటి, ఎవరిస్తారు, మరి దీని గురించి విషయాలు ఏంటి చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఓకే, చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద దీన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డేటాని అర్థమవుతుందా. మరి ఈ డేటా మనకి స్టాటిస్టికల్ వైజ్ గా ఇది ఎలా అంటే రాష్ట్రాల మధ్య ఎనర్జీ ఎఫిషియెంట్ ఎలా వర్క్ అవుతుంది, మరి ఆ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎంత సద్వినియోగంగా వాడుతుర్రు, కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి చూద్దామండి. మనం చూస్తే మొత్తంగా వీళ్ళు ఏమంటారు, వీళ్ళు చూసుకున్న ఇండికేటర్స్ 66 ఇండికేటర్స్ తీసుకున్నారు. 66 ఇండికేటర్స్ ని తీసుకొని ఈ 2024 ఇండెక్స్ ని దాదాపుగా మనం ఒక 7 సెక్టార్స్ లో తీసుకుంటాం. అదేంటంటే బిల్డింగ్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, మున్సిపల్ సర్వీస్ సెక్టారు, ట్రాన్స్పోర్ట్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, క్రాస్ సెక్టర్ ఇనిషియేటివ్స్. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇవి ఏమి కూడా మీరు గుర్తుపెట్టుకునే అవసరం లేదు. కానీ 66 ఇండికేటర్స్ ని 7 సెక్టార్స్ లో తీసుకొని ఈ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇంత మించి మీరు ఇంకెక్కువ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఎవాల్వ్స్ ద ఎనర్జీ ఫుట్ ప్రింట్ అండ్ పాలసీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ 36 అంటే
36 రాష్ట్రాలు యూటీస్. అంటే చూడండి ఇప్పుడు మనకి ఎన్ని 28 రాష్ట్రాలు 8 యూటీస్ కదా, అంటే 36 యూటీస్ అండ్ స్టేట్స్ లో దీని మొత్తాన్ని మనం తీసుకొచ్చాం. ఇట్ ఈస్ డన్ అండర్ ఇండియాస్ నేషనల్ ఎనర్జీ ఎఫిషియెంట్ మిషన్ కింద ఇదంతా మనకు జరిగింది. మరి టాప్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర. సో సింపుల్ గా కోడ్ పెట్టుకోండి మీరు, MAAT అని ఒక కోడ్ లా పెట్టుకోండి. సో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం, త్రిపుర ఇవి టాప్ లిస్ట్ లో మనకు కనబడుతున్నాయి. సో చూసుకుంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ SDG 7 ఈ రెండు కూడా ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఇండెక్స్ కి ఎక్కువ ఊతమిస్తుందని చెప్తున్నారు. ఓకే, SDG 7 మనకి ఏం చెప్తుంది? ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతుంది. సో మనకి ఇలా SDG మీద మొత్తం మనకి 17 గోల్స్ ఉంటాయి. ఈ 17 గోల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇలా వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ఒకసారి చూద్దాం. ఇది మనకి ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారంగా 2002లో న్యూఢిల్లీలో సెటప్ అయింది. ఇది చూసుకుంటే పవర్ మినిస్ట్రీ కింద రన్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఇండియాలో పవర్ గురించి మనకి డేటా ఇస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ నువాఖై పండుగ. నువాఖై ఒకసారి చూడండి, అక్కడ నువాఖై చూస్తే మీకు కొన్ని ప్యాడీకి సంబంధించిన అంటే వరికి సంబంధించిన కొన్ని కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే చేతిలో ఒక అమ్మ చేతిలో ధాన్యం ఉంది, ఇక్కడ సంథింగ్ దుర్గామాత ఉంది, ఇక్కడ వీళ్ళు సంథింగ్ డ్యాన్స్ చేస్తున్నారు. అంటే చెప్పకనే చెప్తున్నాయి. ఇవి ఏమని చెప్తున్నాయి? ఇది అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన పండుగ అండ్ దుర్గాదేవికి సంబంధించిన పండుగ అని చూడగానే మనకు అర్థమైపోతుంది. అవునా కదా? సో సేమ్ అండి, ఒడిషా ప్రధాన పంటల పండుగ. పంటలు కనబడుతున్నాయా? ఒడిషా ప్రధాన పంటల పండుగ అయిన నువాఖై ఆగస్టు 28, 2025 జరుపుకుంటారు. కొత్త బియ్యం మొదటి వినియోగాన్ని సూచిస్తుంది, వ్యవసాయ సాంప్రదాయాలు గుర్తిస్తుంది. సో చూడండి, బియ్యం యొక్క మొదటి వినియోగం అంటే అప్పుడే వచ్చిన బియ్యాన్ని మనం వాడుకోమా? ఆ వినియోగాన్ని గుర్తించేదే ఈ పండుగ. అర్థమైంది కదా? ఆ వినియోగాన్ని గుర్తించేది ఈ పండుగ. కొంతమంది ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సో డ్యాన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అవునా కదా? ఎస్, చూద్దామండి. కమాన్ రండి. సో చూస్తే దీని అర్థం ప్రాముఖ్యత, నువాఖై అంటే అర్థం ఏంటంటే నవ అంటే కొత్తది, న్యూ కదా. ఎస్. ఖై అంటే ఆహారం, అంటే కొత్తగా పండించిన బియ్యాన్ని తినడం కానీ సాంప్రదాయంగా ఇదంతా వ్యవసాయంతో ముడిపడి ఉన్న పండుగని మనకి ఇట్టే అర్థమైపోతుంది. మరి చూస్తే దేవతకు సమర్పించిన తర్వాత ఆ కొత్త బియ్యాన్ని మొదటిసారిగా వినియోగిస్తారట. ఇందులో ఈ రైతులకు ఆశాకిరణం తెస్తుంది, శ్రేయస్సు అని, సమృద్ధి అని, అంటే ఈ పండుగ మాకు ఖచ్చితంగా మంచిని తీసుకొస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. సో ఒడిషాలో సంబల్పూర్ ప్రాంతంతో పాటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లో కూడా దీన్ని మనం జరుపుకోవడాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక నువాఖైలో 9 రంగులు, అంటే మనకి ఎలా అయితే బతుకమ్మ 9 రోజులని మనం జరుపుకుంటామో వీళ్ళు కూడా 9 లా జరుపుకుంటారు. సో చూస్తే ఇది ఒడిషా, ఇది జార్ఖండ్, ఇది ఛత్తీస్గఢ్. ఇలానే కదా మనకు కనబడేది. ఇది జార్ఖండ్, ఇది ఛత్తీస్గఢ్, ఇది ఒడిషా. సో ఇక్కడ సంబల్పూర్ అంటే మనకు గుర్తొచ్చిందండి హీరాకుడ్ డ్యామ్, మహానది మీద ఉన్న ఇండియాలో లాంగెస్ట్ సాసర్ షేప్ లో ఉన్న ఒక పెద్ద డ్యామ్ మనకి హీరాకుడ్ డ్యామ్. ఇక్కడ ఒడిషాలో చేసుకుంటాం, ఛత్తీస్గఢ్ లో చేసుకుంటాం, జార్ఖండ్ లో కూడా ఈ ఏరియాలో చేసుకుంటామని ఇది చెబుతుంది. నువాఖైలో మొత్తం మనకి 9 రంగుల్లా ఒకటి కనబడతాయి. అంటే ఏంటంటే బెహరన్ అంటే ఏంటంటే ఈ పండుగ డేట్ ని అనౌన్స్ చేయడం. ఆ తర్వాత లాగ్నా దేకా అంటే ఏంటంటే ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవడం. తర్వాత ధాకా హాకా ఏంటంటే మన చుట్టాలని ఇంటికి పిలవడం. తర్వాత సఫాసుత్ర అంటే ఇల్లుని క్లీన్ గా ఉంచుకోవడం. తర్వాత గినాబికా. సో ఇదంతా మనకి ఏం అవసరం లేదు, అంటే వీళ్ళు కూడా 9 ఆచారాల్ని ఇలా నిర్వహించుకుంటున్నారని ఈ డేటా చెబుతుంది. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ చూస్తే ఇక్కడ కొన్ని రకాలైన డాన్సెస్ చేస్తారు. ఆ డాన్స్ ఏంటంటే రసకేలి, ధల్కై, మాయోలా జాడా, సజాని. అర్థమైందా? రసకేలి, దల్కై, మాయోలా జాడా, సజాని అనే డాన్సెస్ ఇక్కడ వీళ్ళు చేస్తారు అన్నట్లుగా. సో ఇంకా చెప్పాలంటే వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ట్రెడిషనల్ ని కాపాడుకుంటున్నట్లు, స్ప్రెడ్ చేస్తున్నట్లు కూడా ఇది యూజ్ అవుతుంది నేషన్ వైడ్ గా. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే నువాఖై ఏ రాష్ట్రపు పండగ, ఎక్కడ జరుపుకుంటున్నారు, ఇవి సరిపోతాయి. ఇక్కడ చేస్తున్న డాన్సెస్ కూడా ఏంటి, రసకేలి కానీ, ధల్కై కానీ, మాయల జాడ కానీ, సజాని కానీ ఇలాంటి జానపద నృత్యాలు ఇక్కడ చేసుకుంటున్నారు. ఇది దుర్గాదేవికి ప్రసాదాన్ని వండించిన తర్వాత తీసుకుంటున్న మొదటి వినియోగ బియ్యంగా కూడా మనం చూడొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇలా నెక్స్ట్ ఇంకొక పండుగ వచ్చింది. సో చూడండి, ఇవన్నీ కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కింద మనం చూడొచ్చు. ఓకేనా? దేని కింద మనం చూడొచ్చు? ఆర్ట్ అండ్ కల్చర్ కింద చూడొచ్చు. నెక్స్ట్ మేళాపట్ ఉత్సవం. మేళాపట్ ఉత్సవం ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి దోడా డిస్టిక్, దోడా జిల్లా ఎక్కడ ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకా చెప్పాలంటే జమ్మూ రీజియన్ లో ఉంటుంది. ఇక్కడ భదేర్వా అనే రీజియన్ ఉంటుంది.
ఈ భదేర్వా అనే రీజన్ నుంచి మనకి ఫ్లో అవుతున్న నది పేరు ఏంటంటే ఎస్ తావి రివర్. ఓకేనా, తావి రివర్ మనకి కొంచెం ఫ్లో అవుతుంది. ఈ భదేర్వా రీజియన్ లో ముఖ్యంగా ఈ భదేర్వా రీజియన్ లో ఈ పండుగ జరుపుకుంటాం. జమ్మూ కాశ్మీర్ లో దోడా జిల్లాలో వార్షికంగా 3 days పాటు మనం ఈ పండుగను జరుపుకుంటాం. అర్థమవుతుంది? ఎన్ని రోజులు జరుపుకుంటాం? 3 days వరకు మనం ఈ పండుగను జరుపుకుంటాం. ఇక చూద్దాం. ఈ స్టోరీ ఏంటంటే ఈ దోడా జిల్లాలో భదేర్వా లోయకు అధిపతిగా ఎవరిని చూసుకుంటారంటే వాసుకి నాగా. అంటే వాసుకి అంటే అర్థం ఏంటి? పాము కదా. ఆ వాసుకిని ఇక్కడ ఉన్న ప్రజలు ఆ వాసుకిని దేవతగా స్వీకరిస్తారు. అయితే ఇక్కడ ఒక సందర్భం కూడా ఉందట. మరి పండుగ జరిపేటప్పుడు వీళ్ళు ఒక నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ జనాలు చూడండి, అక్కడ మీకు వాసుకి లాగా ఆ మధ్యలో ఒక అతను ఉన్నారు. అలాగే వీళ్ళందరూ ఒక నాటకాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఆ నాటకం ఏంటంటే ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మొఘల్ చక్రవర్తి అక్బర్, భదేర్వా రాజైన నాగ్పాల్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక సమావేశం జరిగింది. అంటే ఇలా అక్బర్ రావడం కానీ ఈ నాగ్పాల్ మాట్లాడడం కానీ, ఈ సమావేశాన్ని ఇక్కడ జానపద నృత్యాలతో అంటే ఆ ఫోక్ డాన్సెస్ తో వాళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టుగా చూపించడం దీని స్పెషాలిటీ. ఇది ఒక సిగ్నిఫికాంట్ పాయింట్. ఓకేనా, సో దిస్ ఇస్ అ సిగ్నిఫికాన్స్ ఆఫ్ దిస్ మేళా ఫట్ ఉత్సవం. ఓకేనా, ఎస్. నెక్స్ట్, ఈ పండుగను మనం ఇప్పటి నుంచి కాదంట 16వ శతాబ్దం. సో ఒకసారి చెప్పండి, అక్బర్ ఏ టైంలో ఉన్నాడు? మనకి 1550 1560 ఆ టైంలోనే కదా. మరి 15వ సంవత్సరం అంటే ఏంటి? 16వ సెంచరీ కదా. సో అక్బర్ మనకి 1560 70 80 ఈ టైంలో కనబడుతున్నాడు. ఈ టైంని మనం ఏమంటున్నాం? సింపుల్ గా 6th century అంటున్నాం. అవునాగా 16వ సెంచరీ అంటున్నాం, అంతే కదా. సో భదేర్వా బదర్ కాశీగా పిలువబడుతున్న సమయంలో మొదటి రాజు నాగ్పాల్ జరుపుకున్నారు. సో అక్కడ భదేర్వా అంటే ఆ రాజు అప్పట్లో కొన్ని మూఢనమ్మకాలు ఉండే. ఆ భదేర్వా అంటే బదర్ కాశీ అనే దేవతగా మారుతున్నాడంట. ఆ సందర్భంలో ఈ పండుగను తీసుకొచ్చిండు. అలా అని వీళ్ళ యొక్క మూఢనమ్మకాలు. ఎవరిని అట్లా మనం అనకూడదు, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి కాబట్టి. ఓకేనా, సో ఇలా ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు కైలాస యాత్ర ముగిసిన 7 రోజుల తర్వాత, సో చూడండి, నాగపంచమి అయిపోయినాక కైలాస యాత్ర జరిగిన 7 రోజుల తర్వాత దీన్ని జరుపుకుంటారు. దాని సమగ్ర స్వభావానికి ఇది ప్రసిద్ధి చెందింది. అన్ని మతాలు నేపథ్యాల పురుషులు మహిళలు పాల్గొనే సాంప్రదాయ జానపద ప్రదర్శన ప్రత్యేకమైన డిక్కో డ్యాన్స్, శాంతి గర్వ మత సామరస్యం చిత్రంగా ఇక్కడ మనం చూస్తున్నాం. సో చూస్తే ఇక్కడ మనందరికి ఒక డ్యాన్స్ కనబడుతుంది. ఆ డ్యాన్స్ పేరు ఏంటి? డికో డ్యాన్స్. సో ఈ డ్యాన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇటీవల మనకి వార్తల్లో కనబడింది డికో డ్యాన్స్. దీన్ని ఏ పండుగ సందర్భంగా జరుపుకున్నారు అని అడిగే ప్రాబబిలిటీ ఉంది. అర్థమైంది కదా. డికో డ్యాన్స్ ని మనం ఏ పండుగ సందర్భంగా జరుపుకుంటున్నాం? సో ఇది వచ్చేసి మేళా ఫట్ ఉత్సవం సందర్భంగా వీళ్ళు చేసే డ్యాన్స్ ని మనం డికో డ్యాన్స్ అంటాం. ముఖ్యంగా ఇక్కడ కనబడుతున్న ఈ కమ్యూనిటీ పేరు మనం ఏమంటామంటే డోగ్రీ. ఏమంటున్నాం మనం? డోగ్రీ అని పిలవడం జరుగుతుంది. డిగ్రీ కాదు, డోగ్రీ. ఓకేనా, ఎస్ డోగ్రీ, మైథిలి, సంతాలి ఇలా మనం మాట్లాడుకుంటాం కదా. ఇలా డోగ్రీకి సంబంధించిన డాన్స్ గా మనం దీన్ని చూడొచ్చు. ఇది మేళా ఫట్ కి సంబంధించిన ఇష్యూ. కొన్ని క్వశ్చన్ చూస్తే మేళా ఫట్ ని మనం ఎక్కడ జరుపుకుంటున్నాం? భదరోల్ జరుపుకుంటున్నాం. ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? దోడా డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మేళా ఫట్ చరిత్ర ఏంటంటే భదేర్వా బదర్ కాశీ అనే దేవతగా మారిందట. అలా మారి పిలిచినప్పుడు అక్కడ ఉన్న రాజు నాగ్ఫట్ గారు, నాగ్పాల్ గారు దీన్ని జరుపుకున్నారు. ఇలా అప్పటి మనకు వార్తలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకొక పేపర్ కట్. ఇంకా మన అందరికి తెలిసిందే, ట్యూటికోరిన్ లేదా తూత్తుకోడి డిస్ట్రిక్ట్ లో మనకు ఉన్నది ఏంటంటే కులశేఖర పట్టణం. ఈ కులశేఖర పట్టణంలో ఇస్రో తన 2వ రాకెట్ లాంచింగ్ ప్యాడ్ ని సెట్ చేస్తుందని మనం ఇప్పటి నుంచో వింటున్నాం. అవునా? సో ఇప్పుడు ఇస్రో నారాయణ ఇక్కడ ఏమని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ఇస్రో శ్రీహరికోట తర్వాత 2వ ప్రయోగ కేంద్రంగా ఇప్పుడు మనం దీన్ని కులశేఖర పట్టణాన్ని తీసుకుంటున్నాం. మరి ఇక్కడ ఇస్రో చైర్మన్ నారాయణ ఏమని ప్రకటించిందంటే, ఇక్కడ రాకెట్ ప్రయోగం కోసం దాదాపుగా 2200 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి 2024లో ఇక్కడ శంకుస్థాపన చేయించిండు. రాకెట్ ప్యాడ్ కి సంబంధించి 950 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇలా ప్యాడ్ లో భాగంగా మొదటి దశలో 100 కోట్లు కేటాయించారు. రాకెట్ లాంచింగ్ ప్యాడ్, ఆటోమొబైల్ పార్కింగ్, రాకెట్ అసెంబ్లింగ్ గది కానీ, ప్యాకింగ్ గది కానీ, ఇట్లా ప్రతి దాన్ని ఇక్కడ మేము తీసుకొస్తున్నాం. దీన్ని ఇంకెక్కువ రోజులు కాదు, వచ్చే సంవత్సరం నుంచి మేము ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నామని మళ్ళీ ఒకసారి నేను చెప్పడం జరిగింది. అలా ఇది ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది. ఓకేనా, ఎస్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ డేటాతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. ఇట్స్ యువర్ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ.